హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ జీఓఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా కనీసం 50% అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తగ్గింపు గల కారణాలు, వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు అన్యాయం. తెలంగాణ కంటే ఏపీలో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది తక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లు 11వ పీఆర్సీలో భాగంగా రివర్స్ పీఆర్సీ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అప్పటి జీఓఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 20 ఫిబ్రవరి 2022 ప్రకారం తెలంగాణ పెన్షనర్లతో పోలిస్తే ఏపీ పెన్షనర్లు కనీసం 50% నుంచి 50% వరకు ఏక్యూపీ అదనపు క్వాంటమ్ పెన్షన్‌లను కోల్పోతున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది నిజంగా విచారకరమైనటువంటి వార్త. ముఖ్యంగా ఏ వయసు గల వారికి ఏపీ ఏ వయసుల్లో ఏపీ మరియు తెలంగాణ పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వ్యత్యాసం ఉందో ఇప్పుడు మనము చూద్దాము. వివిధ వయసుల పెన్షనర్లు పొందుతున్న ఏక్యూపీలో ఉన్న వ్యత్యాసాలను ఇక్కడైతే చూద్దాము. 70 సంవత్సరాల దాటిన వారికి ఏపీలో 30% సారీ ఫ్రెండ్స్, జీవో నంబర్ 30 ప్రకారంగా బేసిక్ పెన్షన్‌లో 7% ఏపీలో ఇస్తూ ఉన్నారు. సో, ఏపీలో కేవలం 7% మాత్రమే 70 సంవత్సరాలు పైబడిన వారికి అదనపు క్వాంటమ్ పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. అదే తెలంగాణలో అయితే ఏకంగా 15% మంజూరు చేస్తుంది. అంటే ఇక్కడ భారీ వ్యత్యాసమే ఉంది. తరువాత 75 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 12% మాత్రమే అదనపు క్వాంటమ్ పెన్షన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో 20% పెన్షన్ అనేది అదనపు పెన్షన్ అనేది మంజూరు అవుతోంది. సో, ఇక్కడ కూడా వ్యత్యాసం అయితే భారీగానే ఉంది. 80 సంవత్సరాల దాటిన వారికి ఏపీలో అయితే బేసిక్ పెన్షన్‌లో 20% అదనపు పెన్షన్ అయితే పొందుతున్నారు. తెలంగాణలో అయితే 30% అదనపు పెన్షన్ పొందుతున్నారు 80 సంవత్సరాలు పైబడిన వారికి. ఇక్కడ గూడా వ్యత్యాసం అయితే చాలా ఎక్కువగా ఉంది. 85 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు ఏపీలో 25% అదనపు పెన్షన్ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తూ ఉండగా, తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగులకు, పెన్షనర్లకు 40% సారీ ఫ్రెండ్స్, పెన్షనర్లకు సో, 40% వరకు అదనపు పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉన్నది. 90 సంవత్సరాలు పైబడిన పెన్షనర్లకు ఏపీలో 30%, తెలంగాణలో 50% అదనపు పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భారీ వ్యత్యాసమే ఉంది. 95 సంవత్సరాలు దాటిన పెన్షనర్లకు ఏపీలో కేవలం 30% మాత్రమే అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ పొందుతున్నారు. కానీ తెలంగాణలో 60% పెన్ ఏక్యూపీ అయితే పొందుతూ ఉన్నారు. ఇక్కడ భారీ వ్యత్యాసం నెలకొంది. 100 సంవత్సరాలు గల పెన్షనర్లు ఏపీలో 50% మాత్రమే అదనపు పెన్షన్ అయితే వస్తూ ఉండగా, తెలంగాణలో 100కు 100% అదనపు పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఏపీలో తక్కువ ఏక్యూపీ అయితే పొందుతున్నారు. ఇది చాలా అన్యాయం, తీవ్రమైన వ్యత్యాసం. పెన్షనర్ల డిమాండ్లు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి. ఈ విధమైన విచిత్రమైన మరియు అన్యాయమైన పరిస్థితి ఏపీ పెన్షనర్లకు 11 పీఆర్సీ, రివర్స్ పీఆర్సీ కారణంగా సంభవించింది. ఈ రివర్స్ పీఆర్సీలో జరిగిన తప్పులను ముఖ్యంగా పెన్షనర్ల ఏక్యూపీ తగ్గింపును సరిదిద్దాలని పెన్షన్ సంఘాల నాయకులు ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా కోరుతున్నారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం కూడా ఈ అంశంపై సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. తమ న్యాయమైన హక్కులను పునరుద్ధరించి తెలంగాణ పెన్షనర్లతో సమానంగా ఏక్యూపీని అందించాలని వారు ఆశిస్తూ ఉన్నారు. ఇది పెన్షనర్ల ఆత్మగౌరవాన్ని కాపాడటమే కాకుండా వారి ఆర్థిక భద్రతకు కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పవచ్చు. సో, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి పెన్షనర్లకు న్యాయం చేస్తుంది అనైతే ఆశిద్దాం.